చాలాసార్లు మనము చిన్న చిన్న వాటి కోసం ఎంతో బాధపడిపోతూ ఉంటాము. చిన్న చిన్న సమస్యలను చూసి ఎంతో కృంగిపోతూ ఉంటాము. పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు, చిన్న సమస్యలు అయి ఉండొచ్చు. అయితే కృంగుదల అనేటువంటిది ఎప్పుడు మనల్ని వెంటాడుతానే ఉంటుంది. ఆ సమస్యనే ఎక్కువ మనము ఫోకస్ చేస్తూ ఉంటాము. అయ్యో ఈ సమస్య ఎట్లా, ఈ సమస్య నుంచి నాకు ఎప్పుడు విడుదల, ఈ కార్యము నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది, దీని నుంచి నాకు విడుదల ఎప్పుడు, ఇలా చింత పడుతూనే ఉంటాం. ఆ చింత అనేది ఎవరి దగ్గర నుండి వస్తుందో తెలుసా? అపవాది అయిన సాతానుని దగ్గర నుండి చింత వస్తుంది. ఇది అందరు గమనించాలి. హల్లెలూయా. చూడండి, చింత అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? సాతాను నుండి వస్తుంది, అపవాది నుండి వస్తుంది. అపవాది నుండి చింత వస్తుంది. కాబట్టి మనము చింతించకూడదు అంటున్నాడు. ఎందుకు చింతించకూడదు అని అంటే, ఆకాశ పక్షులు పిచ్చుకల్ని వాటినే నేను పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను పోషించలేనా? మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు కాదా? ఇంగ్లీష్ బైబిల్ వీఆర్ మోర్ వర్త్, వీఆర్ మోర్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చూడండి, ఆ అల్పమైన స్వల్పమైన వాటినే దేవుడు పోషిస్తున్నప్పుడు తన రూపులో తన యొక్క స్వరూప్యంలో వీ వర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన స్వరూపంలో, ఆయన ఇమేజ్లో మనల్ని దేవుడు చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు? అలాంటి స్వల్పమైన పిచ్చుకలను, ఆకాశ పక్షులనే నేను పోషించేటప్పుడు నిన్ను పోషించలేనా? నీ సమస్యలను నేను తీర్చలేనా? నీవు ఎంతో శ్రేష్టమైన దానవు, ఎంతో శ్రేష్టమైన వాడువు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన